הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు, ఆ ప్రభు నుండి వచ్చే ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు యెహెజ్కేలు 2వ భాగం ప్రతి వారం కూడా 2 విధాలుగా బోధిస్తూ వస్తున్నాను. మొదటి వారంలో గ్రంథ విశ్లేషణ, 2వ వారంలో ఆత్మీయ విశ్లేషణ. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. యెహెజ్కేలు ఇది అద్భుతమైన పుస్తకం. ఓ పురాతనమైన ప్రవక్త, చాలా మర్మగర్భితమైన మాటలు, ప్రవచనాలు, ఉదాహరణలతో కూడిన పుస్తకము యెహెజ్కేలు గ్రంథము. యెహెజ్కేలు అంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా బలము, యెహోవాయే నా సహాయము, యెహోవాయే నా శక్తి. కాబట్టి ఇది 48 అధ్యాయాలు ఉన్నాయి, 1273 వచనాలు ఉన్నాయి. సరే, ఈరోజు ప్రత్యేకంగా ఆత్మీయ విశ్లేషణలో 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఒకటి ఏంటంటే యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు అనే భావం. ఆ తర్వాత యేసు ప్రభు వారి కృప ఎక్కడుంది కూడా చూస్తుంటాము. తర్వాత ఎప్పుడో పురాతన కాలములో చెప్పిన మాటలు నేటి కాలానికి ఎలా అన్వయిస్తాయి, ఈ 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. సరే, యేసు ప్రభు వారు ఎక్కడున్నారంటే 33 నుంచి 48 అధ్యాయాల్లో దేవుని విమోచన కార్యము కనబడుతుంది. విమోచన కార్యము అంటే ఒక మానవుడు మనసు త్రిప్పుకున్నట్టు వల్ల, మనసు, ఆలోచనలు, హృదయము రూపాంతరము చెందటం వలన దేవుని దగ్గర రావచ్చు. కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో యేసు ప్రభు వారి గురించి దాదాపుగా మెస్సియా గురించి అంటే దాదాపుగా దీనిలో 17వ అధ్యాయము 22, 24, 21, 26, 27, 34వ అధ్యాయము 23 నుంచి 24 వరకు, 36, దానిలో కూడా 16 నుంచి 38 వరకు, 37 అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు గురించి, మెస్సియా గురించి వ్రాయబడింది. సరే, ఒక ముఖ్యమైన వాక్యం చదువుతున్నాను. ఇది 18వ అధ్యాయము 32వ వచనం చివరి భాగం కనబడుతుంది. దిస్ ఈస్ ద కీ వర్డ్స్. ఐఎమ్ రీడింగ్ ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 18 వర్స్ 32. మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మీరు మనస్సు త్రిప్పుకొనుడి. ఈరోజు ఈ మాట వింటున్న నీవు మనస్సు ఎవరి వైపు ఉన్నది? దేవుని వైపు ఉన్నదా మనస్సు అంటున్నాడు. మనస్సు త్రిప్పుకుంటే, యేసు ప్రభుని అంగీకరిస్తే, యేసు ప్రభు యొక్క పరిశుద్ధ వాక్యమైన బైబిల్ గ్రంథాన్ని చదివి అలాగూ జీవించగలిగితే ఈ లోకంలో మనము సజీవులుగా ఉంటాము. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎల్లప్పుడూ నిరంతరము మన ప్రభుత్వం ఉండే నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఈ లోక యాత్రలో దేవుని సన్నిధి అనుభవించే వరకు ఉంటాము. తర్వాత ఆ నిత్య సన్నిధిలోకి మనం వెళ్ళగలం. కాబట్టి మనస్సు త్రిప్పుకొనుట అనే మాట ఉన్న జ్ఞాపకం చేసుకుంటాం. సరే, ఇక్కడ ముఖ్యమైన మాట కూడా ఉంది, నేను చదువుతున్నాను. 17వ అధ్యాయము 22, 24. ద కీ వర్డ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ 17th chapter 22 and 24. చివరిగా 24 నేను చదువుతున్నాను. ఇది క్రీస్తు ప్రభు వారికి సాక్ష్యంగా ఉంది. యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు వికసించున్నట్లు చేయువాడననియు, భూమి అందుండు సకలమైన చెట్టుకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చిదని. ఈ భూలోకంలో ఉన్న సమస్త మానవాళి రక్షించబడాలి అంటే దానికి మార్గము యేసు ప్రభు వారే. అంటున్నాడు, నేనే యెహోవానగు నేనే అంటే సామాన్యులు అసమానులుగా, అసమానులు సామాన్యులుగా మార్చబడే రూపాంతర శక్తి దేవుని మాటలో ఉన్నది. కాబట్టి ఇది కూడా మనం జ్ఞాపకము చేసుకుంటాం. సరే, ఇక్కడ కొన్ని అంటే ముఖ్యమైన అధ్యాయంకి వెళితే
4వ అధ్యాయము మరలా మీరు చదవండి. ఈ 34 అధ్యాయంలో 31 సార్లు ఉంటుంది. దీనిలో నేను, నా, నా గొర్రెలు, నా సేవకుడు, నేను, ఇట్ ఈజ్ అబౌట్ ఐ, ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన అధ్యాయము అంటున్నాడు. అద్భుతమైన మాటలు ఉన్నాయండి దీంట్లో నేను, నా, నా గొర్రెలు, నా సేవకుడు దాదాపుగా 35 సార్లు పైగా వ్రాయబడింది. అద్భుతమైన పుస్తకంగా మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అంటున్నాడు దీనిలో, అంటే నేను అంటాడు, నేను యెహోవా నైనా నేను వారికి దేవుడినై యుందును అంటున్నాడు. ఇవంతా కూడా నా గొర్రెలు, నా గొర్రెలు, నా గొర్రెలు, నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. నా గొర్రెలు ఎక్కడెక్కడ చెదిరిపోయినాయో వాటిని తోడుకుని అంటున్నాడు. నేను గొర్రెల మంచి కాపరి ప్రభు అంటున్నాడు. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. ఈ 34 అధ్యాయం అంతా కూడా నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను. యోహాను సువార్తలో కూడా ప్రభు అన్నాడు, నేను గొర్రెల మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను. ఇది అంటున్నాడు. మనసు త్రిప్పుకొని ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారికి ఆయన కాపరిగా ఉంటాడు. ఈ మాట జాగ్రత్తగా విందాం. కాబట్టి ఈ మాటలు అనేకమైన, అంటే ఎండిపోయిన జీవితము, ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన ఆలోచన, ఎండిపోయిన బ్రతుకు, ఎండిపోయిన ఊహలు, ఎండిపోయిన ఆలోచనలు, ఎండిపోయిన ఆశయాలు, వాటన్నిటి కూడా చిగురించ చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. ఈ ప్రభుదిన ముందు 37వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారికి ముంగుతుగా ఉంటుంది. అక్కడ లోయ కనపడుతుంది. ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. అవి అంటున్నాయి, ఇవన్నీ కూడా యెహోవా దేవుణ్ణి అంగీకరించని ఇజ్రాయేలీయులకు సాదృశ్యంగా ఉంది. వారు అంటున్నారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశలు విఫలమాయను, మనము నాశనమైతిమి. ఒకవేళ ప్రభుదిన ముందు జీవోత్సవాలుగా ఉన్నావా? జీవితంలో జీవించాలనే ఆశ కరువైపోయిందా? అంటున్నాడు. ఎండిపోయిన చెట్లు ఎగిరించగలవు, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవు, ఎండిపోయిన జీవితాలు పుష్పించగలవు. ఎప్పుడంటే యేసు ప్రభు నమ్ముకుంటే. అంటున్నాడు ఇక్కడ. ఈ మాట నరపుత్రుడు అనే మాట కూడా వాడుతున్నాడు. నరపుత్రుడు అనే మాట ఇంకా ఎక్కువగా సార్లు వస్తుంది. దానిలోకి మళ్ళా వస్తా నేను. అంటున్నాడు ఇక్కడ, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించము. జీవాత్మ ఎండిపోయిన ఎముకల్లోకి వచ్చినప్పుడు వాటికి ప్రాణాత్మ కలిగింది. ఆ జీవాత్మ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సరే, ఈ పుస్తకంలో చాలా ప్రాముఖ్యంగా 7 విషయాలు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన అంశాలుగా ఉన్నాయి. వాటిని చెప్తున్నాను, దయచేసి వినండి, అర్థం చేసుకోండి. అంటే మర్మగర్భితమైన పుస్తకము. ఒకటేంటంటే, ఇది ప్రవచన ప్రత్యక్షతలను మార్మికమైన దర్శనాలతో రాశారు యెహెజ్కేలు. చాలా దర్శనాలు, చాలా మాటలు వెంట వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని మాట దర్శనాలతో వ్రాయబడిన పుస్తకము యెహెజ్కేలు గ్రంథము. రెండవది ఏంటంటే, ఈ పాత నిబంధన గ్రంథాల్లో ఎక్కువగా తేదీల ప్రస్తావన ఇచ్చి ఉంది. అంటే చాలా డీటెయిల్డ్ బుక్, చాలా డీటెయిల్డ్గా వ్రాయబడిన పుస్తకం యెహెజ్కేలు గ్రంథము. ఒక మాట ఎక్కువగా వాడతారు, అప్పుడు వారు నేను యెహోవానని తెలుసుకుందురు. ఈ మాట మనసులో ఉంచుకోనండి. అప్పుడు వారు నేను యెహోవానని తెలుసుకుంది. ఎప్పుడంటండి? మనస్సు తిప్పినప్పుడు, మనస్సు తిప్పుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడంట వారు నేనే దేవుడని తెలుసుకుంటా. ఈ మాట అప్పుడు వారు నేను యెహోవానని తెలుసుకుందరు అనే మాట 55 సార్లు బాగా వచ్చింది. ఈ పుస్తకం అంతా కూడా దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద బుక్ ఆఫ్ గ్లోరీ. ఇది మహిమ పుస్తకము. యెహోవా మహిమ, గ్లోరీ ఆఫ్ ద లార్డ్, యెహోవా మహిమ అనే మాట కూడా 19 సార్లు పైగా వ్రాయబడింది ఈ పుస్తకంలో. 4వ విషయం ఏంటంటే, యెహెజ్కేలును దేవుడు వర్ణనాత్మకంగా అంటున్నాడు, నరపుత్రుడా అనే మాట వాడుతున్నాడు. లేక ఇంకో మాట కావలివాడా అని పిలుస్తున్నాడు. ఈరోజు ప్రభు వారు నేను పిలుస్తున్నాడు, కావలివాడా.
నరపుత్రుడా, నా కుమారుడా, నా విశ్వాసి, ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన జీవితాలు పుష్పించాలంటే నీవు ప్రకటించాలి. నీ జీవితము రూపాంతరం చెందిన తర్వాత, నీ జీవితం రక్షించబడిన తర్వాత రక్షణ సువార్తను ఎండిపోయిన ఎముకలు జీవోత్సవంగా ఉన్నవి మరలా జీవాత్మ వారిలో బోధపడాలంటే ప్రభు అయిన యేసు ప్రభు దగ్గరికి వారిని నడిపించాలి. 5 అంటాడు, దేవుని మందిరం గురించి 2 దర్శనాలు ఉన్నాయి. యెహెజ్కేలులో చాలా డీప్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. అంటున్నాడు, అపవిత్రమైన వినాశాన్ని ఎదురు చూచుట 8-11 అధ్యాయాలు, తర్వాత పవిత్రత పునరుజ్జీవింపబడుట, అది చివరిగా 40-45 వరకు. 6వది ఏంటంటే అలంకారిక ప్రవచనాలు. దేవునితో అంటే అలంకారం ఏంటంటే అనేక అలంకారాలు రాయబడి దేవునితో ఐక్యపరచబడుట. దానికి మొట్టమొదటి ఏంటంటే మనసు తిప్పుకొని దేవుని వైపు తిరగాలి. నీవు దేవుని వైపు తిరిగితే దేవుడు నీ వైపు తిరుగుతాడు. చివరిగా అంటాడు, మనుషులందరూ కూడా దేవునికి వ్యక్తిగత జవాబుదారులు అంటండి. ఈ మాట జ్ఞాపకం ఉంచుకుంటాం. యు అండ్ ఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గాడ్. నీ గ్రామంలో, నీ కుటుంబంలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో యేసు ప్రభుని తెలియని వారు ఎవరన్నా ఉంటే, నీ చుట్టుపక్కల నీ ప్రాక్సిమిటీలో ఉంటే దానికి నీవే బాధ్యుడు అనే మాట కూడా యెహెజ్కేలు ద్వారా మనుషులు దేవునికి వ్యక్తిగతంగా జవాబుదారులు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని కృప కూడా ఎక్కడ ఉంటుందంటే 34వ అధ్యాయము మరి 11 నుంచి ఉంటుంది కదా. ఏంటంటే ఇవన్నీ కూడా నాశనమైపోయిన మనుషులు కూడా, నాశనమైన జీవితాలు కూడా పునరుజ్జీవింపడటము చూస్తే 34వ అధ్యాయంలో దేవుని కృప గురించి చక్కగా వ్రాయబడింది. కృప అంటే ఈ కృప ఈ 34 అధ్యాయంలో అంటున్నాడు, నా గొర్రెలను నేను కాపాడుతాను, వారికి ప్రాణం పెడతాను, వారు ఎలా ఉన్నా సరే తీసుకొచ్చి వారిని స్వచ్ఛమైన నీరు త్రాగించి వారిని పోషించి నా భుజాలపైన వేసుకుంటాను అంటాడు. నేను వారికి కాపరిగా ఉంటాను అనే మాట వాడుతున్నాడు. కాబట్టి ఇది దేవుని కృపా కార్యం. కాబట్టి ఈ అద్భుతమైన పుస్తకంలో ముందుగా గడిచిన వారం చెప్పినట్లుగా నేను 3 భాగాలుగా ఉంది ఇది. ఈ 3 భాగాలు ఏంటంటే మొదటి దాంట్లో మరి మొదటి 3 అధ్యాయాల పరలోక మహిమ, 4:24 వరకు వెళ్ళిపోయిన మహిమ, 25 నుంచి చివరి వరకు 48 వరకు తిరిగి వచ్చిన మహిమ. పరలోక మహిమ, వెళ్ళిపోయిన మహిమ, మరలా తిరిగి వచ్చిన మహిమ. నేను ముగించే ముందు ఈ మహిమ నీలో ఉన్నదా లేకుంటే వెళ్ళిపోయిందా? ఈరోజు అంటున్నాడు, నీ మనసు త్రిప్పుకుంటే యేసు ప్రభు వైపు నన్ను కరుణించు ప్రభువు అని ప్రార్థిస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు, జీవిత విధానాన్ని మార్చివేస్తాడు. కాబట్టి వెళ్ళిపోయిన మహిమ మరలా తిరిగి వచ్చినట్లుగా యెహెజ్కేలులో నా జీవితాల్లో సంపూర్ణ మహిమ ప్రకాశించబడాలి, సంపూర్ణ మహిమ ప్రజ్వలించబడాలి. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, ఈ ప్రభు దినమందు తండ్రి మా చుట్టుపక్కల ఉన్న వారికి మేము జవాబుదారులుగా ఉండాలని, నశించున్న వారిని కాపాడాలని, రక్షణ సువార్త ప్రకటించబడాలని, ఈ వెళ్ళిపోయిన మహిమ మరలా తిరిగి ఆయన సంప్రాప్తించబడాలని మీరు చెప్పిన మాటలు బట్టి యెహెజ్కేలు గ్రంథంలో ఎంతో తండ్రి మర్మగర్భితమైన మాటలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు మాకు అర్థం చేయించి తండ్రి, ఎండిపోయిన చెట్లు ఎలాగా వికసించబడతాయో, ఎండిపోయిన ఎముకలు ఎలా బ్రతకగలవో ప్రభువా, ఆ జీవాత్మను పంపించి మా దేశంలో ఇంకనూ ప్రభువా అంగీకరించిన వారిని అంగీకరించమని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి దీవురకరంగా ఉంచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతోషము మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు, ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడయుండును గాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.